అప్రమత్తంగా ఉండాలి. మేము అప్రమత్తంగా ఉండే లెక్క అయితే మిమ్మల్ని ముఖ్యమంత్రి పీఠ మీద ఎందుకు కూర్చోబెట్టామండి? ఈ విధంగా రాష్ట్రంలో అలజడులు పెడితే రప్పా 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 అనుకుంటూ ఆయన మాట్లాడితే, మొన్న వేశ్యల రాజధాని అమరావతి అని మాట్లాడితే, మరి దీనికి కట్టడం లేకపోతే మరి దీని పరిష్కారం ఏంటి? మీరు పాలకులుగా ఉంది దేనికి? ఈ రోజున బుచ్చి చౌదరి గారు మాట్లాడిండు, పెయ్యాల కేశవరావు మాట్లాడిండు, మా హోంమంత్రి అనిత గారు మాట్లాడారు, లోకేష్ గారు మాట్లాడారు, బాబు గారు మాట్లాడారు. ఏంటి పవన్ కళ్యాణ్ కూడా ఇందాక మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, ఒక్క నిమిషం బాలకోటే గారు మీ మాటకు అడ్డు వస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. ఏమని? అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడే వారిని ప్రజలు కంట కనిపెట్టాలి. అసాంఘిక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు. సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాల్ వరకునే బాగుంటాయి. వాటిని ఆచరణలో పెడతాము, ఆ డైలాగులకు అనుగుణంగా ప్రవర్తిస్తాము అంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. ఎవరైనా చట్టము నియమ నిబంధనలు పాటించాల్సిందే. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ప్రభుత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించదు. ఖచ్చితంగా అలాంటి వారిపై రౌడీ షీట్లు తెరిచి అసాంఘిక కార్యకలాపాల శక్తులను అదుపు చేస్తాము. అశాంతిని అభద్రతను కలిగించే వారికి మద్దతుగా అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడుతున్న వారి పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వారిని ఒక కంట కనిపెట్టాలి. చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తామని బహిరంగంగా ప్రదర్శనలు చేసే వారిని కట్టడి చేయకపోగా వారిని సమర్థించేలా మాట్లాడే వారి నేరమయ ఆలోచనలను ప్రజలు గమనించాలి. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడడం కూడా నేరమే అని మర్చిపోవద్దు. బాగుంది, ప్రజలు గమనించాలి. ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి 3 రోజుల నుంచి డిబేట్లు జరుగుతున్నాయి. తర్వాత మాట్లాడడం కూడా, అలా మాట్లాడడం కూడా నేరమే అని మర్చిపోవద్దు. నేరమని ఎవరు మర్చిపోతున్నారు? పోలీసులు మర్చిపోతున్నారు, చట్టం మర్చిపోతున్నారు. కాదు వెంకటకృష్ణ గారు, ఇది ఎలా ఉందంటే అప్పు రేపు ఓ స్త్రీ రేపురా, ఇవన్నీ మనకు తెలియనియా? ఇప్పుడు మీరు పాలకులు, మీరు ఉప ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి, అక్కడ నిబంధనలే పాతరేశాడు. నువ్వు అరెస్ట్ ఎందుకు చేయలేదు? ఎందుకు ఆపకూడదు? మరి చంద్రబాబు నాయుడు గారు నడిపించారు కదా, మరి లోకేష్ గారిని ఆపారు కదా, మరి మా పాదయాత్రలు రద్దు చేశారు కదా, ఆయన పోతాడు కదా, కోర్టు పోయి పర్మిషన్ తెచ్చుకుంటాడు కదా. నువ్వు నియంత్రణది తాడేపల్లి దగ్గర నుంచి బార్లు తీరు వెళ్ళిపోతే 2 వ్యక్తులు చనిపోతే ప్రభుత్వానికి బాధ్యత లేదా? అరే స్పష్టంగా చెప్తున్నాడు. ఏం నరికితే తప్పేంటి, మంచిదేగా అంటున్నాడు. మరి మీరేమంటున్నారు? హత్యలు చేయవచ్చని చెబుతారా? ఆయన చెప్తుండగా హత్య చేస్తామని చెప్తుండో మీకేం వినపడటం లేదు. మరి ఏమండే, నేను వెంకటకృష్ణ గారు, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల కారణంగానే గన కూటమి ప్రభుత్వానికి ఇంత ఘనాతి గల విజయం వచ్చింది. అవును, మా గఫూర్ గారు ఉన్నారు, జీవో నెంబర్ మీద మేము అరిశాం. నేను శ్రీనివాసరెడ్డి గారిని అన్యదా భావించమాకండి సార్. నేను ఎందుకంటే ఈ రాష్ట్రంలో వికటించినయే శాంతి భద్రతలు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారే రప్పా 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 చేశాడు, ఆయన బాబాయిని రప్పా రప్పా చేశాడు, మా డాక్టర్ సుధాకర్ రప్పా రప్పా చేశాడు. ఎన్ని వందల మందిని చంపారు? అసలు చనిపోయిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద శ్వేతపత్రం ప్రకటించమని అడిగాం మేము ముఖ్యమంత్రిని. అసలు ఎంతమంది చచ్చిపోయారండి రాష్ట్రంలో? మీరు అప్పులు చెప్పారు, సరే అప్పులు చెప్పారు, సొప్పులు చెప్పారు, ఏంటి అభివృద్ధి ఎంత దూరం పోయిందో చెప్పారు. అసలు మరణాలండి, మృత కళేబారాలండి. ఆయన 5 ఏళ్ల ప్రభుత్వంలో చంపింది ఎవరు, చచ్చింది ఎవడు? ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది? ఏ శ్వేతపత్రం ప్రకటించరా? ఈ రోజు సార్ కాదు. ఇంకోటి ఏంటంటే బాలకోట గారు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రప్ప 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 నరికిన వాళ్ళందరూ బయట తిరుగుతున్నారు హ్యాపీగా. ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు కానీ, లేకపోతే డాక్టర్ సుధాకర్ ఇది కానీ, లేకపోతే కిరణ్ ఇది కానీ, లేకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు కదా శిరోమణనం చేసిన వాళ్ళు కానీ, అందరూ బయట హ్యాపీగా ఉన్నారు. రపరప బ్యాచ్ ఇదంతా. సో శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఏంటంటే అల్లు అర్జున్ ఆయన సినిమాతో పోల్చుకుంటున్నాడు కదా. ఒక్క మాట వెంకటకృష్ణ గారు, ఒక్క మాట చెప్తా మీకు తొందరగా. సాధారణ జగన్మోహన్ రెడ్డి గారు నా దగ్గర ఫోను లేదు, సెల్ నెంబరే లేదు అంటుంటాడు. కానీ ఆయన పుష్ప సినిమాలు కూడా చూస్తున్నాడు. కాబట్టి పని కట్టుకొని పుష్ప కంటే గడ్డం ఎట్టన్నా తప్పే, గడ్డం అంటే చాలా స్పష్టంగా ఆయన
ఆయన చెయ్యాలనుకున్నదే మాట్లాడుతున్నాడండి, అంతే తప్ప ఇవేదో అవివేకమైన మాటలేం కాదు. ఆయన తెలియక మాట్లాడుతున్న మాటలు కాదు. తెలియక మాట్లాడతాడా? ఎందుకు మాట్లాడతాడని తెలియక మాట్లాడు. ఆయన కావాలనే ఉద్దేశపూర్వకంగానే తన ఇంటెన్షన్ ఇది అని బయట ప్రపంచానికి, శ్రీనివాసరెడ్డి గారికి, గఫూర్ గారికి, మీకు, మాకు అందరికీ తెలియడం కోసమే మాట్లాడతాడు. ఆయన అమాయకంగానో తెలియకనో మాట్లాడే మాటలు కావవి. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే శ్రీనివాసరెడ్డి గారు ఆయన సినిమాతో పోల్చుకుంటున్నాడు. సినిమాలో మాటలు అంటే తప్పేంటి, ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఇంకెక్కడున్నాం మనం అని మాట్లాడుతున్నాడు. పైగా అలాంటి పోస్టర్ పెడితే మంచిదేగా, అంటే వచ్చే ఎన్నికల తర్వాత తెలుగుదేశం వాళ్ళని నరుకుతామని పోస్టర్ పెట్టినోడిని మంచిదే కదా అని కూడా అనేశాడు. ఇక్కడ పాయింట్ ఏంటి, అల్లు అర్జున్ ఆ సినిమా మొదటి ఆటకి వెళ్తే తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరిగినప్పుడు